happy birthday to you. Egg. This is egg. Do you like it? Do you like... హాయ్ హలో అండ్ షెనార్వి అందరికి. సో షెనార్వి అని ఎందుకు చెప్తున్నానంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు లైక్ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఎవరైనా ఉంటే వాళ్ళ టైంలో వాళ్ళు హాయ్ హలో చెప్పడానికి షెనార్వి అనే వర్డ్ యూజ్ చేసేవాళ్ళు. అంటే రెస్పెక్ట్ఫుల్ గా హలో అని అర్థం అన్నమాట. సో అది నేను మా అమ్మమ్మతో అలా అంటాను తనని కలిసిన ప్రతిసారి. సో అలా అంటే బాగుంటుంది అని అనిపించింది. సో అందుకే షెనార్వి టు ఎవ్రీవన్. మీకు నేను ఎవరో తెలియకపోతే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సూజీ. నేను ప్రజెంట్ ఈ వీడియోలో నా డైలీ బ్లాగ్ విత్ ప్రిన్స్, అంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని ప్రిన్స్ తోని ఈ బ్లాగ్ లో మీకు చూపెట్టాలనుకుంటున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round, all through the town. The wipers on the bus go swish, 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 swish. The wipers on the bus go swish, 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 all through the town. Hi, 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 clapping. హాయ్ అందరికి. ప్రిన్స్ మార్నింగ్ 5:30కి లేచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పడుకోలేదు. సో ఆల్మోస్ట్ ట్రై చేశాను పడుకోబెట్టడానికి. లాస్ట్ 2 days నుండి ప్రిన్స్ రొటీన్ చాలా చేంజ్ అయింది. అంతకుముందు నైట్ 1 o'clock అలా పడుకునేవాడు, ఆడుకొని 1 o'clockకి పడుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12:30, 1కి అలా లేచేవాడు. సో లాస్ట్ 2 days నుండి మార్నింగ్ 5 o'clockకి లేస్తున్నాడు. సో ఇప్పుడు నేను పడుకోబెట్టాలి ప్రిన్స్ని, కానీ ఎంత ట్రై చేసినా పడుకోవట్లేదు. సో నేను కొన్ని ఇంట్లో పనులు చేసుకుందాం అనుకుంటున్నా. నిద్ర వస్తుంది అనుకుంటా. ప్రిన్స్ లేచిన ప్రతిసారి ఇలా నేను బయటకు వచ్చి అటు ఇటు చూపిస్తూ పడుకోబెడతాను. ఎందుకంటే ఇక్కడ బర్డ్స్ వస్తాయి మా ఇంటికి చెట్లలో. ఆ బర్డ్స్ని చూస్తూ అలా నిద్రపోతూ ఉంటాడు. Next time won't you sing with me? ప్రిన్స్ ని వదిలి ఏదైనా పని చేయాలంటే నా వెనకాలే ఉరికొస్తూ ఉంటాడు. ఇప్పుడు వాక్యూమ్ కొట్టాలన్నా కూడా వాక్యూమ్ వెనకాలే ఉరికొస్తూ ఉంటాడు. అది తాకితే మళ్ళీ ఎక్కడ దెబ్బ తాకుతుందో అని చెప్పేసి ప్రిన్స్ మెలకుతో ఉన్నప్పుడు తనని ఎత్తుకొని నేను వాక్యూమ్ కొడతాను. ప్రిన్స్ కి వాక్యూమ్ ఇంకా మాప్ కొట్టడం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు మాప్ ఇంకా వాక్యూమ్ కొడితే చూస్తూనే ఉంటాడు, అది ఎంతసేపు అయినా సరే. ఐఎమ్ షూర్ నాలాగే మీరు కూడా ఫస్ట్ టైం మమ్ అయితే నేను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అన్ని మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం అసలు అవాయిడ్ చేయలేము. బీయింగ్ ఏ మామ్, వాళ్ళు మన వెనకాలనే వస్తూ ఉంటారు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నా వెనకాలే తిరుగుతూ ఉంటే. అందుకే ప్రిన్స్ని పట్టుకొని మ్యాక్సిమం అన్ని పనులు చేసుకొని ట్రై చేస్తాను. సో అప్పుడప్పుడు ఎంత ట్రై చేసినా ప్రిన్స్ పడుకోవడం, అలాంటి టైంలో నేను ప్రిన్స్తోని ఎత్తుకొని పని చేస్తూ ఉంటాను.
ఏం చేయాలో అర్థం అవక తను కూడా నన్ను చూస్తూ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కిచెన్లో ఏమైతుంది ఏంటి అని. దిస్ ఈజ్ ఎగ్. Egg. This is egg. Do you like it? Do you like it? This is egg. No, 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 no. తినొద్దు మామా, ఇలా తినొద్దు దీన్ని. ఇలా అప్పుడప్పుడు వంట చేస్తున్నప్పుడు కిచెన్కి తీసుకొస్తాను ప్రిన్స్ని. తను కూడా ఇలా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. తనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే, కదా ఫ్రెండ్స్, కదా. తింటావా? నో నో నో, తినొద్దు, తినేస్తున్నాడు. నో ప్రిన్స్, నో 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 నో, తినొద్దు. అన్ని పనులు చేశాక కాసేపు బయటకు వచ్చి మళ్ళీ పడుకోబెట్టడానికి ట్రై చేస్తే ప్రిన్స్ పడుకున్నాడు. సో అంతే ఈరోజు మినీ వ్లాగ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాం.